హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ హబ్. ఈ వీడియోలో నేను కొన్ని ఫ్రూట్స్ పై ఫనీ రిడిల్స్ అనేవి చేశాను, సో చూసేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందమైన వారిని పోల్చేది, ఎర్రనిది, చూస్తేనే తినాలని అనిపించేది, శాస్త్రజ్ఞులను గుర్తుకు తెచ్చేది, ఆరోగ్యాన్ని అందించేది. నేనెవరిని చెప్పండి చూద్దాం. యాపిల్. యాపిల్ని తెలుగులో సీమరేగు పండు అంటాం. పైన పచ్చదనం, లోన తెల్లదనం, తీయదనం, తొనలమయం, అది ఎంతో బలం, లోపల గులకరాళ్ళు, వాటి వెలుపల తేట నీళ్ళు. నేనెవరిని చెప్పండి చూద్దాం. స్వీట్ లెమన్, బత్తాయి పండు. అది ఎంతో మధురం, మన భారతదేశపు జాతీయ ఫలం. పండ్లలో రారాజుగా పిలుస్తాం మనం. రోగనిరోధక శక్తి పెంచే కాల్షియం, సి విటమిన్ల మయం ఈ మధుర ఫలం. నేనెవరిని చెప్పండి చూద్దాం. మన భారతదేశపు జాతీయ ఫలం మ్యాంగో, మామిడి పండు. విచ్చుకున్న పచ్చని కలువలా ఉండు, ఆకులు పొడవుగా, ముళ్ళతో పదునుగా గుచ్చుతుండు, పండు తీయగా తేనెలూరుతుండు. నేనెవరిని చెప్పండి చూద్దాం. పైనాపిల్, తెలుగులో దాన్ని మనం అనాస పండు అంటాం. అది అందమైన ఆభరణాల బరినే, అందులో పసిడి పానుపుపై పొందికగా అమర్చిన ఎర్రని కెంపులు, రాసి పోసినట్లు కనిపించు. నేనెవరిని చెప్పండి చూద్దాం. దానిమ్మ పండు, పొమోగ్రనేట్. 27 రకాల పండ్లలో ఉండే పోషకాలు ఒక్క పండులో ఉండు. చూడటానికి సపోటాని తలపించు, లోన ఆకుపచ్చగా తీయదనంతో అలరించు. అందుకే దీనిని వండర్ ఫ్రూట్ అని అందరూ అంటారు. నేనెవరిని చెప్పండి చూద్దాం. ఇది మన ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పెంచే ఫ్రూట్, కివి పండు. అన్ని శుభకార్యాలలో నేనే ముందు ఉండాలని ఉంటుంది. పసుపు పచ్చని చీరతో అందరినీ అలరిస్తుంది. అన్ని రకాల పోషకాలను కలిగి అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరి ఆకలి తీరుస్తుంది. నేనెవరిని బనానా, అరటిపండు. అరటిపండుని మనం అన్ని శుభకార్యాలలో వాడుతాం. పచ్చ, ఎరుపు, నలుపుల గుత్తులు, తీపి, పులుపు కలయికల సొత్తులు, తక్షణ శక్తిని ఇస్తూ బలహీనతను తగ్గిస్తూ చేసేను మరమ్మత్తులు. నేనెవరిని చెప్పండి చూద్దాం. గ్రేప్స్, ద్రాక్ష పండ్లు. ఇవండి ఈరోజు పొడుపు గదులు. ఇవి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.